ఈ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికి నా హృదయపూర్వక వందనాలండి. మీరు ఎప్పుడైనా దీనిని ఆలోచించారా? అసలు దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు? అతను తన కొరకై ఆత్మతో చేసుకున్న దూతలతో సంతోషంగానే ఉన్నాడుగా. మరి అట్లయితే దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు? మరి దేవుడు మనలను తన పోలిక చప్పునే అంటే దేవుడి యొక్క స్వరూపం అందే మనల్ని సృష్టించాలని స్పష్టంగా ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో రాయబడి ఉంది. మరి ఆ వచనం ప్రకారము దేవుని స్వరూపమందు మనం ఉంటే దేవునికి మన వలె శరీరం ఉందా? నేను ఈ ప్రశ్న వేయడానికి కారణం ఏంటంటే మరి అదే గ్రంథంలో ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట ఉంటుంది. దేవుని ఆత్మ అగాధ జలములపై అల్లాడుచుండడనే ఒక మాట ఉంటుంది. అయితే దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడా లేకపోతే మన వలె శరీర స్వరూపి అయి ఉన్నాడా? మరి దేవుడు ఆత్మస్వరూపి అయి ఉంటే మనకి శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? వీటి యొక్క ఆన్సర్స్ మీకు తెలుసుంటే కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఆన్సర్స్ తెలియకపోతే మన తదుపరి వీడియో కొరకు వేచి ఉండండి. మరి వీడియో ఏంటి? వృక్షం నుంచి స్టార్ట్ చేశాడు. వృక్షం అన్నాడు, దాని విత్తనం అన్నాడు, మొక్క అన్నాడు, దేవుడి స్వరూపం అంటున్నాడు. ఏంటి అని మీరు భావిస్తున్నారా? అలాంటి సందేహాలు ఏమవుతుంది? మనము వీటి యొక్క జవాబులతో ఆకాశం నుంచి కింద పడిన మొక్క నుంచి మొదలయ్యి వృక్షం వరకు, ఆ వృక్షం నుంచి జ్ఞానమిచ్చు ఫలం వరకు తదుపరి వీడియోలో మనం మాట్లాడుకుందాం.